हाय गाइस ఇవాళ మనం గ్రౌండ్ ఫీల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఫీల్డింగ్ స్టాన్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో షోల్డర్స్కి ఈక్వల్గా లెగ్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా ఈక్వల్గా పెట్టిన తర్వాత కొద్దిగా ఈ నీస్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, కొద్దిగా బెండ్ చేయాలి. ఎందుకంటే ఇట్లా జంప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది హై క్యాచ్ వచ్చేటప్పుడు. సో ఇలా కొద్దిగా బెండ్ చేసి ఇలా ఉండాలి. సో రెడీగా ఉండాలి బాల్ కోసం. ఇది ఫీల్డింగ్ స్టాండ్స్. నెక్స్ట్ కాలు ఎట్లా పెట్టాలంటే మామూలుగా అందరు ఏం చేస్తుంది స్ట్రైట్గా పెడతారు, ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు. సో ఎలా పెట్టాలంటే ఇలా పెట్టినప్పుడు ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ కొద్దిగా, ఎక్కువ కాదు కొద్దిగా. ఎందుకంటే మీరు ఇలా స్ట్రైట్గా పెట్టిరు అనుకోండి, ఒకవేళ బాల్ ఇటు సైడ్ వచ్చింది అనుకో ఎమ్మటే రియాక్ట్ అవ్వడానికి టైం సరిపోదు. అదే ఇలా కొద్దిగా క్రాస్ పెట్టిరు అనుకోండి ఎమ్మటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ పొజిషన్ ఎలా అంటే బాల్ పడుతున్నప్పుడు హ్యాండ్స్ ఎలా పెట్టాలంటే ఇలా సేమ్ హై క్యాచెస్కి ఎలా పెడతాం అలానే పెట్టాలి. చాలామంది ఇంత పెద్దగా పెడతారు, ఎక్కువ స్పేస్ కవర్ చేస్తాం కానీ అంత పెద్దగా పెడితే గ్యాప్లోంచి వెళ్ళిపోతే ఫింగర్స్కి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇలా పెట్టాలి, ఇక కొంచెం దగ్గర, మరీ ఇంత దగ్గర పెట్టకూడదు, మరీ ఇంత దూరం పెట్టకూడదు, యావరేజ్గా పెట్టాలి. ఇలా ఇప్పుడు గ్రౌండెడ్గా బాల్ వస్తే ఎలా క్యాచ్ పట్టాలో చూద్దాం. బాల్ గ్రౌండెడ్గా మీ దగ్గరకు వస్తుందని తెలియగానే మీరు ఈ పొజిషన్కి వచ్చేసి ఈ గ్రౌండ్ ఫీల్డింగ్కి ఇదే సేఫెస్ట్ పొజిషన్. ఎందుకంటే చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే బాల్ అనేది కాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటారు, కాళ్ళ దగ్గర చేయకూడదు. బాల్ కలెక్షన్ అనేది మన తొడ దగ్గర ఉండాలి, అది కూడా ఫింగర్స్ వెనకాల కంటూ బాల్ని పికప్ చేసుకోవాలి. ఒకవేళ బాల్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు టైం లేకపోతే ఆ బాల్ దగ్గరికి మీ లెగ్ పెట్టి ఇలా చూపించిన విధంగా కలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ ఫింగర్స్ వెనకాల లెగ్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ బాల్ బై మిస్టేక్ మిస్ అయినా కాళ్ళకి దాకి అది అక్కడే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.